ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసార నామది కోరెనే, ప్రియమార నామది కోరెనే. ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళారా, వీళ్ళు కోరుకుంటుంది ఏందో తెలుసా? సింహాసనం కాదు. మా కోరాహు, మా ముత్తాత మోషే గారి స్థానాన్ని కోరుకున్నాడు. ఇప్పుడు దావీదు గారి స్థానాన్ని కోరుకుందాం అనుకోలే ఈ కోరాహు కుమారులు. భౌతికమైన సింహాసనం వైపు చూడలేదు, కానీ పరలోక సింహాసనములో ఆసీనుడైనటువంటి దేవాది దేవుణ్ణి చూడడానికి కోరుకున్న హృదయం అండి అది. అటువంటి వారి కొరకు ఈరోజు ప్రభు చూస్తున్నాడు. ఏ గుండె అయితే ఆయన కొరకు కొట్టుకోవాలని ఆశపడుతుందో, ఏ మనసు అయితే తనని కాంక్షిస్తుందో, ఏ హృదయం అయితే నా ప్రభుకు కార్యాలు నా జీవితంలో, ప్రభు కార్యాలు నా సంఘంలో, ప్రభు కార్యాలు నా ప్రాంతంలో, నేను ప్రభువును చూడాలి, ఆయన కార్యాలను చూడాలని ఆశపడుతుందో, ప్రియులారా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఆయన. తృప్తిపరుస్తాడు. మొన్న ఒక అమ్మ వచ్చింది కదా, క్యాన్సర్తో బాధపడుతూ, ఆల్మోస్ట్ ఆల్ డాక్టర్లు ఇక అయిపోయింది నీ పని, అన్ని రిపోర్ట్స్ అన్నీ తెస్తే ప్రభు మీద ఆశ పెట్టుకుంది. రోజు వచ్చి ఏడ్చేది అక్కడ టెంట్ కింద, దేవా నన్ను బాగు చేయవా. కొన్నిసార్లు వచ్చి పాస్టమ్ గారు మందులు అవన్నీ లేవంటే ఇప్పించేది, ఎవరెవరితో తెప్పించి. ఒక టైం వచ్చింది, ఆయన అంటుంది, నేను ప్రభు మీద ఆశ పెట్టుకున్నానయ్యా, బ్రతికితే ఆయన కొరకు, చస్తే ఆయన కొరకు. ఇంకా ప్రియులారా, దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ అన్నీ యేసయ్య నామమయం కొరకు తారుమారు చేసేసిండు ఆయన. ఎందుకో తెలుసా? ఆశ ఎవరి మీద పెట్టుకుందో తెలుసా? ఒక తల్లి, పిల్లలు లేరు, పిల్లలు లేకపోతే ఏమనుకుంటారో తెలుసా? ఈ మగవాళ్ళు ఆమెదే తప్పు అనుకుంటారు. ఇక ఆ తల్లి, ఆ కోడలు, అత్త ఉంటుంది, ఆమె ఎట్లా వేధిస్తుందో తెలుసా? ఒరేయ్, నీ భార్య గొడ్రాలరా, ఇంకొక పెళ్ళి చేసుకో అంటుంటుంది ఆమె ముందే. వాళ్ళ గుండెలు ఎంత కొట్టుకుంటాయండి, ఎంత బాధ అనిపిస్తుంది ఆవిడకి. ఇంకో పెళ్ళి చేసుకోరా, గొడ్రాలది, పిల్లలు కనదురా, ఏం చేస్తావు నువ్వు? మీకు తెలుసా, చాలా కేసులలో పిల్లలు పుట్టకపోవడానికి స్త్రీ సమస్యలు తక్కువగా ఉంటాయి, పురుషుల సమస్యలే ఎక్కువ ఉంటాయి. అది వాళ్ళకి తెలియదు. కొంతమంది ఈమెను పంపిస్తారు హాస్పిటల్కి, మనోడు పోడు, మనోని ప్రాబ్లం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అనారోగ్య పరిస్థితి ఉంటుంది. ఆ భర్త ఏం చేసిండో తెలుసా? ఈమెకు పిల్లలు పుట్టట్లేదని రెండో పెళ్ళికి ప్లాన్ చేసుకుంటున్నాడు. డాక్టర్ గారి దగ్గరికి పోయింది, ఫేమస్ గైనకాలజిస్ట్ హైదరాబాద్లో. ఆమె చూసి, అమ్మ ప్రాబ్లం నీ భర్తతో కాదమ్మా, నీతోనే ఉంది. నీ గర్భసంచి పూర్తిగా చెడిపోయింది, నీకు ఇంకా పిల్లలు పుట్టరు అని రాసిచ్చేసింది. అప్పుడు ఆమె ఏడుగోడు మొదలుపెట్టింది. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఎంతైనా నేను అప్పో సొప్పో చేసి నీకు ఇస్తాను డాక్టర్ గారు, నా గర్భం తెరవబడాలి, నాకు పిల్లలు కావాలి, ఈ అవమానం తప్పించబడాలి, ఈ వేదన తప్పించబడాలి, భర్త నుండి, అత్త మామల నుండి, ఇరుగు పొరుగు వారి నుండి. ఎవడెప్పుడు కలిసినా ఇంకెప్పుడు తినిపిస్తావు భోజనం అని అంటుంటారు. పెళ్ళిళ్ళు పోవడం ఆగిపోయింది, పెళ్ళిళ్ళకి పోతలే అవమానానికి. ఏంది ఇన్ని సంవత్సరాలైంది పిల్లలు లేరా అని అంటుంటే తట్టుకోలేక బాధ, అవమానముతో పోవడం ఎందుకు, ఆ బాధపడడం ఎందుకని ఇంట్లోనే ఉంది. ఒకరోజు యేసయ్య గురించి విని యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య, నేను అందరి మీద ఆశ పెట్టుకున్నాను, నా ఆశలన్నీ అడి ఆశలే అయ్యాయి. ఇదిగో వీళ్ళు చెప్తున్నారు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తావంట కదా, నువ్వు నిజంగా దేవుడవు అంట కదా, ప్రభువా నువ్వు దేవుడవైతే నా గర్భాన్ని తెరవవా అని ఏడ్చి ఊరుకుంది. ప్రియులారా, డాక్టర్ గారు రాసిచ్చిన రిపోర్ట్ అట్లాగే ఉంది. ఈరోజు ఆమెకి 2 సంతానం. చప్పట్లు కొడదాము.
ఇద్దరు సంతానం ఆశగా ప్రభు మీదే ఆశ. అన్నమ్మ గారి గురించి మీకు తెలుసు, చాలా ప్రియమైనటువంటి భార్య, పెన్నిన్న కూడా ఉంది. ప్రియులారా, ఆమెకి ఏమి ఇచ్చినా ఏవేమో నువ్వు నాకు 10 మంది పిల్లల కన్నా నువ్వే గ్రేట్ నువ్వు అన్నా కూడా తృప్తి లేదు. ఇంకొక ఆమె ఉంది కదా, ఆమె సూటిపోటి మాటలతో బాధ పెడుతుంది, వేదనది. ఆమెకు కావాల్సింది జవాబు ఏంటో తెలుసా? సంతానమే కావాలి. ప్రతి సంవత్సరం దేవాలయం పోతుంది. ఈ సంవత్సరం తన గుండె పిండేసినట్టుగా అయింది. దేవుని దేవాలయంలోనికి వెళ్ళి అలా దేవుని సన్నిధిలో మాటలు రావట్లేదు, తన హృదయాన్ని కుమ్మరించడం మొదలుపెట్టింది. కన్నీరు పోతా ఉంది, పటపట మాటలు రావట్లేదు, పెదవులు ఆడుతున్నాయి, హృదయాన్ని కుమ్మరిస్తుంది. దేవా, నువ్వు నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే తిరిగి నీకే ఇచ్చేస్తానయ్యా. ఈ అవమానం నాకొద్దు. నేను వీరి మీద వారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఆశలన్నీ అడి ఆశలు అయిపోయాయి. నువ్వు తప్ప నాకు దిక్కు లేదయ్యా, నీ మీదే నేను ఆశ పెట్టుకుంటున్నానని వచ్చి ఆ దేవాలయంలో ఆ స్తంభానికి అట్లా ఒరిగి ఏడవడం మొదలుపెట్టింది. పాస్టర్ గారు సడన్గా వచ్చి, ప్రొద్దునేంది తాగేసి వచ్చింది ఆవిడ, మాటలు రావట్లేదు, కన్నీరు గారుస్తుంది. అమ్మా, ఎందాక ఇంకా మత్తురాలవై ఉంటావు? ఎప్పటి వరకు ఇంకా త్రాగుతూ ఉంటావు? నువ్వు నీ బ్రతుకు మార్చుకో అని అనేసాడు. అప్పుడు ఆయన అన్నది, అయ్యా నేను మత్తురాలని కానయ్యా, సంతానం లేని దాన్ని, అవమానాలు ఉన్నాయి, ఆవేదనలు ఉన్నాయి. నా ప్రభు సన్నిధిలో నా హృదయాన్ని కుమరిస్తున్నానయ్యా, నా ప్రభు సన్నిధిలో నా జీవితాన్ని ఉన్న బాధనంతా కుమరిస్తున్నానయ్యా. అయ్యా నన్ను అట్లా అనొద్దయ్యా, నేను త్రాగుబోతురాలను కానయ్యా అని ఏడుస్తూ మాట్లాడడం మొదలుపెట్టింది. అప్పుడు దేవుడు మాట్లాడాడు ఏలీతో, ఏలీ, ఆమె తాగిరాలే, నా సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరిస్తుంది. అన్న నా మీద ఆశ పెట్టుకొని వచ్చింది కనుక చెప్పు, వచ్చే సంవత్సరం కల్లా కుమారుడు ఆమెకు జన్మిస్తాడని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ గల్ల ప్రాణం తృప్తిపరుస్తాడండి. నిజంగానే తను కోరుకున్నట్టుగా దేవుడు కుమారుని ఇచ్చాడు. కుమారునిస్తే ఏం పేరు పెట్టుకుందో తెలుసా? సమూయేలు అని పేరు పెట్టుకుంది. ఏం పేరు పెట్టుకుందండి? సమూయేలు అంటే అర్థమైందో తెలుసా? హెబ్రీ భాషలో దేవుడు నా ప్రార్థన విన్నాడు అని అర్థం. గాడ్ హర్డ్ మై ప్రేయర్. నా ప్రార్థన విన్నాడు. నేను ఆయన మీద ఆశ పెట్టుకొని ప్రార్థన చేశాను. నా ప్రభు నా ప్రార్థన విని నా ఒడిలో సంతానాన్ని ఇచ్చాడు. ఆశ పెట్టుకున్నాను, నా ఆశ నిరాశ కాలేదు, నా ఆశ నెరవేర్చినాడు నా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ గల్ల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆశ ఉందా ఈరోజు? దేంతో కుమిలిపోతున్నావో తెలియదు. ఏ విషయంలో ఏడుస్తున్నావో. ఇంట్లో సరైన తిండి లేక ఏడుస్తున్నావేమో, అప్పులతో ఉండి ఏడుస్తున్నావేమో, బిజినెస్ సరిగా పని చేయక నష్టపోయి ఏడుస్తున్నావేమో, అనారోగ్యంతో ఏడుస్తున్నావేమో, ఉద్యోగము లేక ఏడుస్తున్నావేమో, ఆరోగ్యము పాడై ఏడుస్తున్నావేమో. ఈరోజు ఒక్కటే మాట అంటున్నాను, వినండి. నీ పరిస్థితి ఏదైనా కానివ్వండి, ఆశ మాత్రం ప్రభు మీద పెట్టుకో. ఆశ నువ్వు ప్రభు మీద పెట్టుకో. ఆశ ప్రభు మీద పెట్టుకో. ప్రభా, నేను అలసిపోయానయ్యా, సొమ్మసిల్లిపోయానయ్యా, వీరి మీద వారి మీద ఆశలు పెట్టుకొని నా ఆశలన్నీ అడి ఆశలైనాయి ప్రభా. నిరాశగానే నా బ్రతుకు మిగిలిపోయింది. ఇదిగో నీ సేవకుడు చెప్తున్నాడు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తావంట కదా. ఇదిగో నా హృదయాన్ని కుమ్మరిస్తున్నా, నీ మీదే ఆశ పెట్టుకుంటున్నానయ్యా. నీ మీద ఆశ పెట్టుకో. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నీ ఆశను నెరవేర్చేవాడాయన, నీ ఆశలు తీర్చేవాడాయన, మనల్ని తృప్తిపరచువాడాయన, మనల్ని ఆనందింపజేయవాడాయన. మనం ఆనందిస్తే ఆనందించేవాడండి ఆయన. తన పిల్లలు ఆనందిస్తే ఆయనకు సంతోషం. ప్రభు మీద ఆశ పెట్టుకుంటావా? ఎవడు యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకుంటాడో, ఎవరు యాకోబు దేవుడు ఎవనికి సహాయుడిగా ఉంటాడో వాడు ధన్యుడు. ఆశ పెట్టుకోవాలి. జక్కయ్య గురించి మనకు తెలుసండి. అంతవరకు ఆయన ఆశ అంతా డబ్బే. పాపులే అంటున్నారు, ఈ పాపింటికి పోయాడు అంటున్నారు. అంత భయంకరమైన పాపి, డబ్బు కొరకు ఆశపడుతున్న వ్యక్తి, అదే సమస్తం అనుకొని పరిగెడుతున్నాడు.
సడన్గా ఒక ఆశ పుట్టింది, ఒక కోరిక పుట్టింది. ఏంటో తెలుసా? యేసయ్యను చూడాలి అన్న కోరిక, యేసయ్యను చూడాలని ఆశ కలిగాడు. అయితే ఆయనకి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. దాంట్లో ఒక ఆటంకం పొట్టివాడు ప్రియులారా. రెండోది, ఆయన అంటే అందరు అసహించుకుంటారు, దగ్గరకు వస్తే నెట్టిపడేస్తారు ఆయనని. ఆశ నెరవేరట్లేదు, నిరాశగా అయిపోతుంది. కానీ ఊరుకోలేదు. ఆశ ఏం చేస్తుందో తెలుసా? పరిగెత్తేలా చేస్తుంది. పరిగెత్తుకుంటూ పోయాడు. ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్ అండి, ట్యాక్స్ కలెక్టర్ పరిగెత్తడం ఏంటి ఆలోచించండి. ఆ రోజుల్లో ఉన్నతమైన స్థానం అది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద ఆకులన్నీ తెంపేసుకొని వ్యూ కరెక్ట్గా కనబడాలి, యేసయ్యను చూడాలి. ఆయన ఆశది. అన్నీ సెట్ చేసుకున్నాడు. పైనుండి చూడాలని కోరుకుంటున్నాడు. ఇంకా గమనిస్తూ ఉన్నాడు. యేసయ్య ఇంకా దగ్గరికి వస్తూ ఉన్నాడు. అనుకుంటా ఉన్నాడు, ఆహా ఏం భాగ్యం, యేసయ్యని పైనుండి చక్కగా చూస్తున్నాను కదా. నేను ఆశపడ్డట్టే యేసయ్య ఇదే చెట్టు కింద నుంచి పోతున్నాడు అని ఆలోచించుకుంటుండగా యేసయ్య ఆ చెట్టు కిందే ఆగిపోయాడు. అప్పుడు జక్కయ్య అనుకుంటున్నాడు, ఆహా నా భాగ్యం ఎంత, పోతున్న ఆయన ఇక్కడే ఆగిండు కదా, ఎంత ధన్యత ఇది నా జీవితానికి, నా ఆశ నెరవేరింది కదా, ఇక్కడే ఉన్నాడు. పైనుంచి ఆయనను చక్కగా చూస్తున్నాను, ఆయన స్వరము వింటున్నాను, అందమైన సుందరమైన మనోహరమైన ముఖాన్ని నేను గమనిస్తున్నానే అని ఆనందిస్తుండగా, ఆశగల్ల నా ప్రాణం తృప్తి చెందింది కదా అని ఆలోచిస్తుండగా మెల్లిగా యేసయ్య తన తల పైకి లేపాడు చెట్టు మీదకి. ఆహా నా వైపే చూస్తున్నాడు. ఇంకా క్లియర్గా కనబడుతుంది కదా. అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, ప్రియుడు, మనోహరుడు, 10,000లో గుర్తించదగినటువంటి వాడు. ఆహా ఏం భాగ్యం అని చూస్తుండగా మెల్లిగా యేసయ్య నోరు తెరిచాడు. జక్కయ్య కిందికి రా, నీ ఇంటికే భోజనానికి వస్తున్నాను. ఆశపడ్డావు కదా, కోరుకున్నావు కదా, నా కొరకు ఆశపడి పరిగెత్తుకుంటూ వచ్చావు కదా, నీ ఇంటికి వస్తున్నాను. నేను ఇప్పుడు నీ ఇంట్లోకి అడుగు పెడతాను, నీ ఇంటిలో భోజనం కూడా చేస్తాను. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఈరోజు ఏ ఆశ పెట్టుకొని వచ్చావు? దైవజనుల మీద కాదు నువ్వు ఆశ పెట్టుకొని రావాల్సింది. మంచిదే, దేవుడు దైవజనుని వాడుకుంటాడు, కాదని కాదు. నీ ఆశ నెరవేర్చేది దైవజనుడు కాదు, దేవుడు మాత్రమే నీ ఆశను తీరుస్తాడు. దైవజనులను వాడుకోవచ్చు నీ జీవితంలో, కాదని నేను అనను. కానీ దైవజనుడు కూడా బలహీనుడే, దైవజనుడు కూడా నిస్సాయుడే, దైవజనుడి జీవితంలో కూడా బాధలున్నాయి. ఆయన కూడా ఆయన వైపే చూస్తున్నాడు. ఆయన నీవు మనం అందరం కలిసి చూసేది ఎటువైపో తెలుసా? ఎఫ్ మేజర్ తీసుకున్నాను, ఎఫ్ మేజర్. హల్లెలూయా. కలవరపడినే ఎఫ్ ఏనది. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. ఎందుకు? నీవు అది ఎవరుండగా ప్రభు నీవే. సూపర్ పాడుతున్నారు, పాడండి. నీవే, హల్లెలూయా, స్తోత్రం. నీవే నా అండగా, నీవేనా, 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 నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవర ఆయన వైపే చూడు, పాట ఈ పాట పాడు. ఏ ఆశ పెట్టుకొని వచ్చినవో చూడు ఆయన వైపు. వైపు నా కనులేసి కొదువతో నేను. ఎందుకో తెలుసా? సర్వకృపానిధివి, స్తోత్రం. సంపదలగనివి, స్తోత్రం అందరు. సర్వకృపానిధివి, సంపదలగనివి,
ఆమేన్. పాడండి. సకలమండి. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచేదా. ఆమేన్. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచేదా. స్తోత్రం. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని సియోను కొండపై నిత్యము పడని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా. కలవర కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నీవు కుడి చేతండి నీవు నాకుండగా నీవు. స్తోత్రం. అందరు కలిసి నీవేనా అండగా నీవు నాకుండగా నీవేనా అండగా నీవేనా 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 ఆత్మదాహము వెంబడించిన పండవు. ఆమేన్. అది భౌతికమైన విషయమైన ఆత్మ సంబంధమైన విషయాలైనా ఆయన వైపే చూడాలి. ఒక తల్లి గర్భము ధరించి ఒక చక్కని అమ్మాయికి జన్మనిచ్చింది. ఆ అమ్మాయి చక్కగా ఎదుగుతుంది. ఆ అమ్మాయిని చూసి తల్లి మురిసిపోతుంది. ఎంత చక్కటి కూతురునిచ్చాడు దేవుడు నాకు అని మురిసిపోతుంటే కొంచెం యవ్వన ప్రాయంలోనికి రాగానే ఆ అమ్మాయికి దయ్యం పట్టుకుంది, దురాత్మ పట్టుకుంది. ఆ అమ్మాయిని విలవిలలాడిస్తుంది. ఆ అమ్మాయిని విలవిలలాడించడం కాదు, ఆ అమ్మాయి అట్లా కొట్టుకుంటుంటే తల్లి నా సెల్ఫ్ ఇది కరెక్ట్గా చేయండి గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది. తల్లి ఏ తల్లి చూస్తుందండి? పిల్లలకి ఏమైతే తల్లి తట్టుకోగలదా? అస్సలు తట్టుకోలేదు తల్లి. ఎవరో చెప్పారు యేసయ్య ఉన్నాడు అక్కడ వెళ్ళు అని. అప్పటికే ఎన్నో సంగతులు విన్నది యేసయ్య గురించి. ఈసారి ఆశ పెట్టుకొని బయలుదేరింది యేసయ్య ఉన్న స్థలంలోనికి. అరుస్తూ ఉంది, అయ్యా నాకు సహాయం చేయ్యా, నా కూతురు దయ్యం చేత పీడింపబడుతుంది అని మాటికి అరుస్తూ వెంబడే వస్తూ ఉంది. యేసయ్య మౌనంగా అలా వెళ్ళిపోతున్నాడే. నా జీవితాన్ని తాకిపోవాలి కదా, నా పరిస్థితిని తాకిపోవాలి కదా, అయ్యో ఆయన నన్ను దాటిపోతున్నాడేంటి అని మరీ ఎక్కువగా అరవడం మొదలుపెట్టింది. శిష్యులు అన్నారు, అయ్యా ఆమె గురించి కొంచెం పట్టించుకోయా. గట్టిగా అరుస్తూ వస్తుంది, ఏదో చేసే ఆమెకి. ప్రియులారా, ఆమె ఆశను చూసి విశ్వాసాన్ని చూసి, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నేను వెళ్ళిపోతున్నా, నా మీద ఆశ పెట్టుకొని వెంబడి వచ్చావు చూడు, ఆశ నిరాశ చేయలేను నేను. చూడు నీ కూతురు విడుదలైంది. ఏ సమయంలోనైతే యేసయ్య అన్నాడో అదే సమయంలో ఆ కూతురికి విడుదల జరిగింది. ఆశగల్ల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడండి.
పుట్టుకతో గుడ్డోడండి, పుట్టుకతో గుడ్డోడు. ఏం పని చేస్తాడు పాపం? వాని తల్లిదండ్రులు బంధుమిత్రులు వానికి ఒక పనిని అప్పగించారు. తీసుకొని పోవాలి, రోడ్డు మీద కూర్చోబెట్టాలి. వచ్చే వాళ్ళు పోయే వాళ్ళ కొరకు సహాయమును కోరుకోవాలి. అయ్యా కొంచెం చిల్లరుంటే ఏంటి అయ్యా, గుడ్డోనయ్యా, పుట్టుకతోని గుడ్డోనయ్యా, చూపు లేదయ్యా అంటూ రోజు అడుక్కునే ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. రోజు రోడ్డు ప్రక్కన కూర్చోవడం, అడుక్కోవడం ఆయన జీవితంలో ఒకటి అంతా చీకటే, అంతా చీకటే. రెండోది నిస్సహాయత. ఇతరులు సహాయం చేయకపోతే సహాయం పొందుకోలేడు, త్రోవ చూపించాలి. తల్లిదండ్రులు ఎలా ఉన్నారో తెలియదు, బంధుమిత్రులు ఎలా ఉన్నారో తెలియదు, తనతో మాట్లాడే స్నేహితులు ఎలా ఉన్నారో తెలియదు, తను తింటున్న భోజనం ఏ రంగులో ఉందో, ఏ కూర ఏ రంగులో ఉందో తెలియదు. కొన్నిసార్లు కాలు జారి కింద పడితే వచ్చే రక్తం ఏ రంగో తెలియదు. రంగులు తెలియనోడండి గుడ్డివాడు. తెలుసు కనుక మనం ఈ రంగాన్ని చెప్తాం. అంతా చీకటే. ఓన్లీ ఈ కుడ్ సీ డార్క్నెస్ ఇన్ హిజ్ లైఫ్. అంతా చీకటే. ఎవరో అన్నారు, యేసయ్య ఈ మార్గం గుండా వస్తున్నాడయ్యా అని. ఆహా, చాలా శబ్దం వినిపిస్తుంది కదా, ఏంటండి ఇవాళ చాలామంది రోడ్డు మీద పోతున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ? ఓ నీకు తెలియదు కదా, గుడ్డోడివి కదా. యేసయ్య ఈ మార్గం గుండా వస్తున్నాడు. యేసయ్య వస్తున్నాడా? ఆహా, ఈరోజు కదా నేను ఆశపడుతుంది, ఈరోజు కొరకు నా ఆశ ఈరోజు నిరాశ కావద్దు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేయడం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా, ఎన్నో సంవత్సరాలుగా నీ గురించి వింటున్నానయ్యా, ఈరోజు నాకు ముందు నుంచి వెళుతున్నావని విన్నాను. నన్ను వదిలిపెట్టిపోవద్దు, నన్ను దాటిపోవద్దు. ఆశతో అరవడం మొదలుపెట్టిందండి. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, రే ఎందుకు అరుస్తావు? ఆయన నీ స్వరం వినడరా బాబు. ఆయన వెంబడి శిష్యులు ఉన్నారు, శిష్యుల వెనుక పెద్ద జన సమూహం ఉంది. ఆయనను ఎంతోమంది వెంబడిస్తున్నాడు, ఎంతో అల్లరి జరుగుతుంది. నువ్వు అనవసరంగా అరుస్తున్నావు ఎందుకు? నోరు మూసుకో, మా చెవులు గిల్లుమంటున్నాయి ఇక్కడ అంటే ఆ గుడ్డివాడు ఏం చేశాడో తెలుసా? ఒరే నేను ఎంత అరిసినా మీ నుండి ఏమొస్తుందిరా నాకు? మీరు నాకు ఏ సహాయం చేస్తారా? నన్ను గుడ్డోడని నా నోరు మూయించేటోళ్ళే కానీ నా గుడ్డితనం నుండి విడిపించేటోడ్రా ఆయన. నా చీకటి నుండి విడిపించేటోడ్రా, నా బ్రతుకుకు వెలుగు కలిగించేటోడ్రా. ఆయన మీద ఆశ పెట్టుకున్న మీరెవర్రా మధ్యలో నాకు? మరి బిగ్గరగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. చెప్పలు కొడదమ్మా, మీ నుండి నాకు సాయంగా, మీ మీద కాదురా నేను పెట్టుకుంది ఆశ. నా గుడ్డితనం నుండి విడిపించేటోడు నా యేసయ్య. నా చీకటిని వెలుగుగా మార్చేవాడు నా యేసయ్య. నా భిక్షమెత్తుకునే స్థితి నుండి నన్ను విడిపించేవాడు నా యేసయ్య. నేను ఊరుకోనరా. నా ఆశ ఆయన మీద, మీ మీద కాదు. మీరు వింటే ఎంత, వినకపోతే ఎంత, నాకు సహాయం ఆయన మీద ఆశ పెట్టుకున్నాను. ఎవడు యెహోవా మీద, ప్రభు మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడు. ప్రియులారా, ధన్యుడు. గట్టిగా అరుస్తూ ఉన్నాడు, మరి బిగ్గరగా కేక వేసాను, అరవడం మొదలుపెట్టాడు. యేసయ్య, నడుస్తున్న యేసయ్య ఒక్కసారి ఆగిపోయాడు. శిష్యులు అన్నారు, ఏమైందయ్యా సడన్గా ఆగావు? వినిపించట్లేదా? ఆశతో ఒక ప్రాణం అరుస్తుంది నా కొరకు, ఒక ప్రాణం గిలగిలా కొట్టుకుంటుంది నా కొరకు. నోరారా అరుస్తున్నది, మనసు నిండా ఆశ పెట్టుకొని ఆ స్వరం వినబడట్లేదా? ఇంత శబ్దాల మధ్యలో ఎక్కడ వినబడుతుందయ్యా? మీకు వినబడదు, కానీ నా మీద ఆశ పెట్టుకున్న వాని స్వరం నాకు చెవులకు క్లియర్గా వినబడుద్ది, క్లియర్గా వినబడుద్ది. యేసయ్య ఆగి అన్నాడు, ఆ వ్యక్తిని తీసుకొని రండి, ఆ వ్యక్తిని తీసుకొని రండి. అప్పుడు వచ్చి తిట్టినోడే అంటున్నాడు, అరే బాబు బలం తెచ్చుకో, బలం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. పిలుస్తున్నాడు ప్రభు నిన్ను, నన్ను పిలుస్తున్నాడు అన్న ప్రభు. పెట్టుకున్నావు కదా ఆశ, ఆశ పెట్టుకున్నావు కదా, నీ ఆశ నిరాశ చేయలే. పిలుస్తున్నాడు, వెళ్ళు. పై బట్ట పారవేశాడు. ఎందుకో తెలుసా? ఆ రోజులలో ఈ రోజుల్లో ఉన్నట్టే గుడ్డివారికి ఒక ప్రత్యేకమైన వస్త్రం ఉంటుంది. గుడ్డివాడని వారికి సహాయం చేయాలని ఐడెంటిటీ అన్నట్టది, తన ఐడెంటిటీ, గుర్తింపది. ఆ పై వస్త్రంను తీసి పారేశాడు. ఎందుకో తెలుసా? ఇంకా అవసరత రాదు. నేను ఎవరి మీద ఆశ పెట్టుకున్నానో ఆయన నన్ను తృప్తిపరచబోతున్నాడు.
ఎవరి మీద నేను ఆశ పెట్టుకున్నానో ఆయన నా ఆశను నిరాశ చేయడు, నా ఆశను నెరవేర్చ. ఇంకా అవసరం లేదు దీన్ని. పిలిచినోడు నన్ను తృప్తిపరిచేటోడు, పిలిచినోడు నాకు బాగు చేసేవాడు. ఆ పై బట్ట పారవేసి వెళ్ళిపోయాడు. యేసయ్య అడుగుతున్నాడు, ఏం కావాలని కోరుకుంటున్నావు? తెలుసు ఆయనకి, కానీ ఆశపడ్డాడు కదా తన నోట వినాలని. అయ్యా, పుట్టుకతో గుడ్డివాన్నయ్యా, నా జీవితం అంతా అంధకారమే, నన్ను అందరూ అవమానపరుస్తారు, గుడ్డోడరా అని. అమ్మ నాన్న ఎలా ఉందో తెలియదు, అక్క చెల్లెలు ఎలా ఉన్నారో తెలియదు, నా మొహమే నాకు తెలియదు అయ్యా. జీవితం అంతా చీకటిలో బ్రతుకుతున్నాను, నా కనులు ప్రసాదించయ్యా. పిల్లరా, మీకు తెలుసు, ఆశపడ్డాడు కనుక పుట్టుకతో గుడ్డివాడు చూపు పొందుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, ప్రభుకి మహిమ కలుగునుగాక. ఈరోజు ఏం ఆశ పెట్టుకొని వచ్చినావు? మనసారా ప్రభుని మీద ఆశ పెట్టుకొని పిలుస్తావా? అయ్యా, నన్ను దాటిపోవద్దు. అంతేకాదు, ఒకవేళ పాపం బంధకాల్లో ఉండొచ్చేమో, దేవుని కొరకు బ్రతకాలని ఉంది, కానీ వివిధ రకాల శోధనల చేత పట్టుబడి బందీవైపోయి బయటికి రావాలని నువ్వు ఆశపడుతున్నా బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నావేమో. ప్రభు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు, ఇక్కడ ఎవరైనా మీరు ఒక విషయం గుర్తించాలి, ఇంకా యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించకుండా నీ జీవితంలో పాపముతో ఆటలు ఆడుకుంటూ ఇదే జీవితం అనుకొని నువ్వు ముందుకు వెళుతుంటే గుర్తించుకో, పాపము వల్ల వచ్చు జీతము మరణము, నిత్యము మండే అగ్నిగుండము. నిన్ను మోక్షానికి పరలోకానికి చేర్చగలిగిన వాడు ఒక్కడు, ఆయన నజరేయుడైన యేసు. యేసు 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 ఆయన మీద ఆశ పెట్టుకో. నరకము నుండి తప్పించబడి మోక్షాన్ని చేరుకుంటావు, పరలోకాన్ని చేరుకుంటావు. ఆయన తప్ప ఇంకొక మార్గం లేదు. ఆయనే మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారా తప్ప మోక్షానికి మరొక మార్గం లేదు, పరలోకానికి. ఈరోజు పాపము నుండి నిన్నెవ్వరూ విడిపించలేరు, ప్రభువు తప్ప. ఆయన మీద ఆశ పెట్టుకో. ఒకవేళ ఇదివరకే ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటే, నీ పాపాలు క్షమించబడి నువ్వు నిత్య రాజ్యానికి రావాలని ఆశపడుతుంటే, ఇదిగో దైవజనుడు ఇక్కడ ఉన్నాడు. అదిగో నీళ్లు ఏర్పాటు చేయబడతాయి. ఇక్కడ నువ్వున్నావు, అక్కడ నీళ్లున్నాయి, ఇక్కడ దైవజనుడు ఉన్నాడు. ఆలస్యం ఎందుకు? నువ్వు పాపివని అర్థమైంది కదా, పాపానికి శిక్ష నిత్యము మండే అగ్నిగుండమని అర్థమైంది కదా, పాపులను రక్షించడానికి యేసయ్య వచ్చాడని అర్థమైంది కదా. ఇంకేం కావాలి నీకు అర్థం కావడానికి? ఆశ పెట్టుకో. ప్రభు నామంన బాప్తిస్మం పొందు, ఆయనందు విశ్వాసం ఉంచి రక్షించబడి నీ జీవితాన్ని ధన్యంగా చేసుకో. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, త్రాగుబోతువైన, వ్యభిచారివైన, మోసగాడువైన, ఏ స్థితిలో ఉన్నా యేసయ్య నీ జీవితాన్ని, మలినమైన నీ జీవితాన్ని ముత్యములాగా మార్చివేస్తాడు ఆయన. ఇక్కడ నిలబడ్డా నేనే మంచోన్నా, నా తల్లిదండ్రులే అన్నారు మా కడుపున చెడబుట్టావురా నువ్వని. అటువంటి పాడైన నా జీవితాన్ని తన మహాకృప చేత ప్రయోజకునిగా చేశాడు ప్రభు. హల్లెలూయా. ఈరోజు అదే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఏ రకమైన ఆశతో వచ్చావేమో, అందరం లేచి నిలబడదామా? ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని నా సొంత రక్షకునిగా నేను అంగీకరిస్తున్నాను, ఇంకా ఆలస్యం చేయను. సంవత్సరాలుగా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, చాలా మొండిగా కఠినంగా చేసుకున్నాను నా హృదయాన్ని. ఇంకా అవకాశం, నేను ఇంకా ఎక్కువగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఈరోజు నాకు ప్రభువు కావాలి, ఆయన నామమున బాప్తిస్మం కావాలంటే దయచేసి తర్వాత ఇక్కడ కుడివైపున వచ్చి నిలబడండి. మీకు బ్యాప్టిజం క్లాస్ తీసుకుంటారు, తర్వాత బ్యాప్టిజం ఇవ్వబడుతుంది. రేపటికి రూపు లేదు, బైబిల్ సెలవిస్తుంది, నేడే రక్షణ దినం. అందుకే కొంచెం గట్టిగా చెబుతున్నాను, రేపటికి రూపు లేదు. డిఎల్ మూడి గారు దైవజనుడు ఒకరోజు పెద్ద కూడికలో వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. వాక్యం చక్కగా ప్రకటించాడు. ఈ ఇన్సిడెంట్ నా జీవితాన్ని రేకెత్తిచ్చింది. ఇది చదివినప్పుడు నా జీవితంలో భారాన్ని పెట్టింది. ఏం చెప్పాడో తెలుసా ఆయన? యేసుక్రీస్తు ప్రభుని ఎంతమంది సొంత రక్షకునిగా అంగీకరిస్తారో నాకు వచ్చే వారం వచ్చి చెప్పండి అన్నాడు. వచ్చే వారం వచ్చి చెప్పండి. ఆ రోజు పెద్ద కూడికలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు సాయంకాలం ఏం జరిగిందో తెలుసా? ఏదో ఒక భాగములో ఆ టెంట్ అంటుకుపోయింది. అంటుకుపోయి కొంతమంది అగ్నికి ఆహుతైపోయారు, చచ్చిపోయారు. అప్పుడు డిఎల్ మూడి గారు అనుకున్నాడు, అయ్యో వచ్చే వారం నాకు కలవండి చెప్పండి అన్నాను.
ఆ వచ్చే వారం వారి జీవితంలో రాలేదు కదా. నా కండ్ల ముందే వాళ్ళు అగ్నికి ఆహుతైపోయారు కదా. అసలు తప్పు అక్కడ కాదు జరిగింది, నా వల్ల జరిగింది. నేడే రక్షణ దినము, నేడే అని చెబితే ఆ రోజు వారు బాప్తిస్మం తీసుకునేవారు. ఒకవేళ అగ్ని సంభవించిన వారు పరలోక రాజ్యానికి వెళ్ళేవారు. అయ్యో, వారి నరకంలో లేదా అగ్నికి ఆహుతవడానికి కారణము నేనే కదా అని రోధిస్తూ ఆ రోజున ఒక నిర్ణయం తీసుకున్నాడంట. ప్రతిరోజు ఎక్కడ వాక్యం ప్రకటించినా నేడే రక్షణ దినం, నేడే రక్షణ దినం, రేపటికి వాయిదా వేయద్దు, ప్రభు సిద్ధంగా ఉన్నాడని ఎలాగైతే చెప్పాడో ఆయన జీవితం ద్వారా ప్రేరేపించబడి రేకెత్తించబడిన దైవజనుడిగా చెప్తున్నాను, నేడే రక్షణ దినం, రేపటికి రూపు లేదు. రా ప్రభు దగ్గరికి, రా ప్రభు దగ్గరికి.